గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో ఇప్పుడు రాజమౌళి గారిది కూడా ఇప్పుడు మహేష్ బాబు గారిది చాలా గ్రాండ్ గా రాజమౌళి గారిది బాహుబలి ఎలా క్యారెక్టర్ వచ్చిందో లాస్ట్ టైం చెప్పాను కదా మీకు. మహేష్ బాబు గారిది, రాజమౌళి గారిది ఇప్పుడు రీసెంట్ గా అసలు పోస్టర్ లాంచింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ చేసేసారు. సో అందులో కూడా ఒక మంచి క్యారెక్టర్ ఇస్తే బాగుంటుందని మేము అందరం రికమెండ్ చేయొచ్చు కదా సార్కి. అంటే సార్ రాజమౌళి సార్ ఏంటంటే చాలా గ్యాప్ తీసుకుంటారు ఆయన ఒక మూవీకి కాస్టింగ్ చేయడానికి. బాహుబలి తర్వాత RRRకి వెళ్ళినప్పుడు కూడా ఇదే, అంటే ఆల్రెడీ బాహుబలిలో చేసిన వాళ్ళకి దీంట్లో ఉండదు అని చెప్పి, అంటే క్యారెక్టర్ అంటే ఆర్టిస్టులు ఎక్కువ రిపీట్ అవ్వరు ఆయన మూవీస్లో. బట్ కాస్టింగ్ పరంగా ఈ క్యారెక్టర్కి వీళ్ళే కావాలి అని చెప్పి ఆయన కనిపించినప్పుడు మాత్రం వదలరు. ఏ ఆర్టిస్ట్ అయినా, అది చిన్న ఆర్టిస్ట్ పెద్ద ఆర్టిస్ట్ సంబంధం లేకుండా ఆయన తీసుకుంటారు ఆయన. ఏమో మన లక్ అండి. ఎక్కడ అంటే ఆయన చేసే సినిమాల్లో ఈ క్యారెక్టర్కి, ఇప్పుడు బాహుబలి ఆయన పిలిపించి ఆడిషన్ చేసి ఇచ్చిన క్యారెక్టర్ అది బాహుబలి 1లో. అలాగా ఎప్పుడైనా నేను ఇప్పుడు ఇన్ని సీరియల్స్ చేసి ఇప్పుడు మూవీస్ షూటింగ్ జరుగుతూ వెబ్ సిరీస్లు చేస్తున్నా సరే, ఈ రోజు కూడా ఏ డైరెక్టర్ గారు వచ్చి పిలిచి ఆడిషన్ ఇమ్మన్నా సరే నేను ఆడిషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నా. సూపర్. అది క్యారెక్టర్ కన్ఫర్మ్ అవుతుందో నాకు తెలియదు. నాకు బర్నీని పిల్లండి ఒకసారి ఆడిషన్ తీసుకుందంటే ఏ క్యారెక్టర్ అయినా ఏ డైరెక్టర్ గారి దగ్గరికైనా వెళ్ళి ఆడిషన్ ఇచ్చి ఒకవేళ వాళ్ళు సాటిస్ఫై అయితే దెన్ ఐ గెట్ ఏ క్యారెక్టర్. బట్ అందరు డైరెక్టర్స్తో వర్క్ చేయాలండి, అన్ని రకాల క్యారెక్టర్స్ చేయాలండి, అప్పుడే కడుపు నిండుతుంది. సూపర్. మేమందరం కూడా చాలా స్ట్రాంగ్గా కోరుకుంటున్నాం సార్, ఎక్సలెంట్ క్యారెక్టర్ పడాలి. ఇక పైన ఏ క్యారెక్టర్ అయినా సరే ఇలా వెనక్కి తిరిగి చూడకుండా అలా తల పైకెత్తి చూసేలాంటి క్యారెక్టర్స్ స్ట్రాంగ్గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు అదే నేను ఇప్పుడు నాకు సార్ బర్నీ నీలో కామెడీ యాంగిల్ ఉందని కూడా నాకు తెలియదు. నాకు ఈ ఇమాన్యుయల్ సుమన్తో పాటు నీవు కామెడీ బాగా ఎంజాయ్ చేశారు, నేను బాగా ఎంజాయ్ చేశాను అని చెప్పి 2-3 సార్లు ఆయన స్కిట్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు నేను చేసిన హోస్ట్ సార్. సో అలాగా కామెడీ టైమింగ్ అంటే ఇప్పుడు ఒక సీన్ నేను చేసిన కామెడీ సీన్ పేలింది అనుకోండి, డెఫినెట్గా కామెడీ పిలుస్తారు. అంటే నేనేమంటే ఆర్టిస్ట్ అనేది నవరసాలు చేయాలి, అన్నీ చేయాలి, పాజిటివ్ చేయాలి, నెగిటివ్ చేయాలి, కామెడీ చేయాలి, ప్యాథస్ చేయాలి, అన్నీ చేయాలి. దానికి సిద్ధంగా ఉన్నా, ప్రిపేర్డ్గా ఉన్నా, ఫిజికల్లీ ఫిట్లో ఉన్నా. సో యాక్షన్ చేస్తాను, అన్నీ చేస్తాను. కాబట్టి ఎవరు పిలిచి ఏ క్యారెక్టర్ ఇచ్చినా వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ చెప్పి వినమ్రంగా నా చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తాను, ఎనీ క్యారెక్టర్ ఐఎమ్ రెడీ, నేను రెడీగా ఉన్నాను చేయడానికి. ఎవరు పిలిచి ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే. టాప్ 5లో 5 మెంబర్స్ ఉన్నారు. సో ఈ 5 మెంబర్స్ గురించి ఒక్కొక్క వర్డ్ మీ మాటల్లో. ఫస్ట్ తనుజ. ఆ రిలేషన్స్, మన ఎఫెక్షన్స్ వీటికన్నా గేమ్కే ఇంపార్టెన్స్ ఇస్తుంది కాబట్టి ఈరోజు ఆ పొజిషన్లో ఉంది. దాన్ని ఎవరు తప్పుపడ్డానికి వీళ్ళ. షీజ్ ఎ ప్లేయర్, షీజ్ ఎ ఫైటర్. నాన్న అని పిలిచే నాన్నే కొన్ని విషయాలు దూరం పెట్టింది అంటే తన గేమ్ ఎంత ఫోకస్గా ఆడుతుందో మీకు అర్థమై ఉంటుంది. గేమ్ పరంగా తను ఎక్కడ తప్పడానికి లేదు. నాన్న అని పిలిచి నాకు హెల్ప్ చేయలేం, నేను బాధపడి ఉండొచ్చు, కానీ ఆ సిచ్యువేషన్స్ అన్నీ ఓవర్కమ్ చేసుకుంటూ స్టిల్ ఈ రోజులో ఉందంటే టాప్ 1 రేస్లో తను ఉన్నట్టే. మీరే చూసుంటారు. యా, షీజ్ అ ఫైటర్. కళ్యాణ్. కామ్ అండ్ కంపోజ్డ్, ఇంతకుముందు కూడా చెప్పా. కొన్ని సందర్భాల్లో తను జెన్యూన్ కాదని అనిపించవచ్చు, బట్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ గేమ్. బట్ నాకు హ్యాపీయెస్ట్ పార్ట్ ఏంటంటే ఆ 3 వారాలు ఫస్ట్ 3 వీక్స్ తను కనబడలేదని చెప్పి వస్తారని చెప్పి అన్నారు. తర్వాత నేను తన్ని మోటివేట్ చేశాను కాబట్టి అది 100% తన సక్సెస్లో ఆ 1% అయినా నాది ఉపయోగపడి ఉండొచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నా. ప్లస్ ఇంకొకటి, సుమన్తో పాటు ఏ వీక్లో కూడా తను నామినేట్ చేయలేదు కాబట్టి, నాకైతే పాయింట్స్ ఇవ్వలేదు కాబట్టి, తను ఈజ్ అ కామ్ అండ్ కంపోజ్డ్ అండ్ డెఫినెట్గా ఒక రెస్పెక్ట్ ఉంటుంది కదండి తన మీద. తను నాకన్నా పిల్లోడైనా సరే, తను వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఆర్మీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి వీ హ్యావ్ టు సెల్యూట్ హిమ్. నేను అక్కడ హౌస్లో చెప్పలేకపోయాను, బట్ ఈరోజు చెప్తున్నా. మనకి కొన్ని ప్రొఫెషన్స్ అనేటప్పటికీ తెలియకుండానే బాడీలోంచి ఒక పూనకం వస్తుంది మనకి. ఫస్ట్ మనకి ప్రతి భారతీయుల్లో పూనకం వచ్చేది ఒక ఆర్మీ పర్సన్ చూస్తేనే. వాళ్ళకి ఏముంటుంది, వాళ్ళకి అంటే ఫ్యామిలీస్ని వదిలేసి ఎప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో కూడా తెలియదు. సరిహద్దుల పహారా కాస్తున్న వాళ్ళు నిజమైన
గుండె మీద చేసుకుని చెప్పొచ్చు వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని కానీ ఆ డెడికేషన్ కానీ. ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి మీద డెఫినెట్గా ఒక చిన్న తెలియకుండా ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఈ ఇంటర్వ్యూ ద్వారా మన ఇండియాను కాపలా కాస్తున్న ప్రతి సైనికుడికి మన ఐ డ్రీమ్ తరపున, నా తరపున, బిగ్ బాస్ తరపున అందరికీ, ప్రతి ఆర్మీ ఆఫీసర్కి బిగ్ సెల్యూట్. అందులో కళ్యాణ్ కూడా ఉన్నాడు కాబట్టి దెర్ ఇస్ అ ఛాన్స్ ఫర్ కళ్యాణ్. కామెంట్ కంపోజ్డ్గా ఆడాడు కాబట్టి. ఇమాన్యుయల్ తన గేమ్, తన ఎంటర్టైన్మెంట్, తన కామెడీ టైమింగ్తోనే ఎంతవరకు వచ్చాడేమని చెప్పి అనుకుంటున్నారు కానీ కామెడీ ఎంతవరకు హెల్ప్ చేస్తుందో తెలియదు. బట్ టైమ్లీ స్ట్రాటజీలు మార్చుకొని ఎప్పుడు ఎవరితో క్లోజ్గా ఉండాలి, ఎప్పుడు ఎవరిని గ్రూప్ కింద సెట్ చేసుకుని ట్రావెల్ అవ్వాలి, ఎప్పుడు ఎవరిని బయటకు తోయడానికి ట్రై చేయాలి, ఇదంతా గేమ్ పరంగా. నేను అప్పుడు అడిగాను ఎందుకే అంత ఎక్కువ ఆలోచిస్తున్నాను అని అడిగాను సరదాగా. అయినో అంటే తన కామెడీని ఎంత పెర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేశాడో హౌస్లో ఉన్నంత వరకు, అలాగే స్ట్రాటజీ కూడా ఎవరితో ఏ సందర్భంలో ఎవరితో క్లోజ్గా ఉండాలి, ఏ సందర్భంలో ఎవరిని దూరం పెట్టాలి, ఏ సందర్భంలో ఎవరికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఏ సందర్భంలో ఏ టాస్క్లో ఎవరిని పక్కన పెట్టాలి, ఇవన్నీ ఓవరాల్ గేమ్ పరంగా ఒకటి బెస్ట్ స్ట్రాటజీ. అండ్ డెమోన్ మై కాంపిటీటర్, మై ఆల్ టైమ్ కాంపిటీటర్ ఇన్ ద హౌస్. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, టాస్క్ ఫిజికల్ టాస్క్ ఆడాలి అంటే నేను సెలెక్ట్ చేసుకునే పర్సన్ డెమాన్ పవన్. బట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే లాస్ట్ టాస్క్ అండ్ నేను కొట్టాను, నేను ఓడించాను. నేను లాస్ట్ టాస్క్ అండ్ ఓడించాను కాబట్టి ఒక సాటిస్ఫాక్షన్తో నేను బయటకు వచ్చాను. నేను డెమాన్ ఫిజికల్లీ స్ట్రాంగ్ అండ్ ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆర్ ఏదైతే రిలేషన్స్ ఉన్నాయో హౌస్లో, బాండ్స్ ఉన్నాయో దాని గురించి నేను కామెంట్ చేయదలుచుకోలేదు. అది ఎవరు ప్లాన్ చేసుకుని హౌస్లోకి వెళ్ళినవి కావండి. హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఏర్పడింది తప్ప ఇక్కడ నుంచి వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేద్దాం అవి కాదు. అది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏర్పడినవి. సో వాటి గురించి నేను కామెంట్ చేయను దాని గురించి. బట్ ఇస్ ద నేను అనుకున్న వాళ్ళు అంటే ఆడియన్స్ సపోర్ట్తో వచ్చాడు. బట్ ఈ ప్లేడ్ హిస్ గేమ్. అంటే రీసెంట్గా 2-3 వీక్స్ నుంచి కూడా తన గేమ్ మార్చుకొని తను వెళ్తున్నాడు కాబట్టి నేను తనకి ఏం పేరు ఇవ్వాలి, డెమాన్. ఆడు ఫిజికల్ టాస్క్లో మాత్రం ఆడు దెయ్యం లాంటిడే నిజంగా, అంటే ఆడు ఒక రాక్షసుడు లాంటిడే. అలాగే ఆడాడు నాతోటి. బట్ నాకు నేను హౌస్లో మాత్రం వాడిని లాక్ చేయగల టెక్నిక్స్ మాత్రం నాకు దొరికాయి. అండ్ ఎప్పుడు ఆడు ఈజీ అవుతాడు, ఎప్పుడు లాక్ చేయగలని చెప్పి నాకు తెలిసే, నాకు అది వాడికి కూడా తెలుసు. ఏ సందర్భంలో వాడు లాక్ చేసి దొరుకుతాడని కూడా తెలుసు. బట్ వాడిని ఆపడం మాత్రం అంత ఈజీ అయితే కాదు. ఈజ్ అ ఫైటర్ కాదు, నాడు రాక్షసుడే వాడు ఫిజికల్ టాస్క్ వరకు మాత్రం. కాకపోతే వాడు ఎండ్యూరెన్స్ నమ్ముకున్నాడు బ్రెయిన్ కన్నా. అది మీకు అర్థమే ఉంటుంది. ఎంటైర్ హౌస్లో వాడి జర్నీలో వాడు బ్రెయిన్ కన్నా వాడి ఎండ్యూరెన్స్ని వాడు నమ్ముకున్నాడు, వాడి బలాన్ని వాడు నమ్ముకున్నాడు. ఇది ఎంత పక్కకు పెట్టేసి సంజన గారిది పాయింట్స్ మాట్లాడాల్సి వచ్చినప్పుడు నేను మాట్లాడాను తప్ప నాకు అనిపించింది అంటే ప్రాంక్స్ ఒకటే గేమ్ కాదని చెప్పి ఆవిడ్ని గేమ్ బయటకు తీసుకొని ఆడాను తప్ప, సంజన గారు గేమ్ నచ్చకుండా ఇన్ని వారాలు ఉండలేరు కదండి. ఆవిడకి ఎక్కడో దగ్గర ఫ్యాన్స్ సంపాదించి ఉంటారు కదా. ఆవిడ కూడా ఆ ఫ్యాన్స్ ఇక్కడ ఎంత దూరం కూడా తీసుకొచ్చి ఉంటారు. బట్ అమాంగ్ 23 కంటెస్టెంట్స్ 23 మంది హౌస్లోకి వచ్చి వెళ్ళారు. 18 మంది వెళ్ళిపోయారు, 5 మిగిలారు, ఇంక్లూడింగ్ భరణి. ఈ 23 మందిలో మెంటల్లీ స్ట్రాంగెస్ట్ ఎవరైనా అడిగితే సంజన గారు అని చెప్తాను. ఎందుకంటే ఒక మదర్ మంత్స్ బేబీని వచ్చి ఫైట్ చేస్తుంది లోపల. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఒక తల్లి నెలల బిడ్డను వదిలేసి ఇంటి దగ్గర వదిలేసి వచ్చి యుద్ధం చేస్తుంది హౌస్లో అంటే ఎంత ఇది ఉండాలండి. ఈ వయసు వచ్చిన నాకే ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో మా అమ్మ గుర్తొస్తుంటుంది నాకు హౌస్లో ఉన్న రోజులు. నా డాటర్ వచ్చినప్పుడు ఎంత ఎమోషన్ అయిపోయింది చూసారు కదా. అంత పెద్ద డాటర్ కానీ మంత్స్ బేబీ వదిలేసి వచ్చారు. ఇంకొకటి ప్రతి టాస్క్ ప్రతి గేమ్లో నన్ను పక్కన పెట్టాల్సి ఉండేవారు. చాలాసార్లు ఏడ్చారు, చాలాసార్లు బాధపడ్డారు. మెంటల్లీ షీఈస్ వెరీ స్ట్రాంగ్ అండ్ స్ట్రాంగెస్ట్. షీ డిజర్వ్స్ టాప్ 5లో ఉండడానికి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.